ఈ కలియుగంలో మనం చేసినటువంటి కర్మ అనేది మనకు వెంటనే ఫలితాన్ని చూపెడుతుంది. అది ఎలాగంటే ఇప్పుడు నా విషయంలోనే గమనించాను. అంటే ఎవరి విషయంలో అయినా సరే మనం ఏదన్నా ఎవరినైనా తిడితే వెంటనే మనల్ని కూడా ఎవరో ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు అంటే మనం బ్రతికుండగానే మనల్ని కూడా ఎవరో తిట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనకు ఇతరుల మీద మనకి ఎంత కోపం వచ్చినా సరే, ఎంత అంటే మనం తప్పు లేకుండా ఇతరులు ఒకవేళ మనల్ని తిట్టినా మనం ఎదురు తిరిగి వాళ్ళని తిట్టకూడదు. ఎందుకంటే తిడితే మళ్ళీ మనల్ని కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కాకపోతే ఇతరులైనా సరే తిట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఎవరినన్నా కొట్టినా మనల్ని కూడా ఇతరులు ఖచ్చితంగా మనల్ని కొట్టే పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎవరిని కూడా తిట్టద్దు, కొట్టద్దు. మనము అంటే మనం ఏది చేసినా కర్మ అనేది ఎట్లా అంటే కలియుగంలో ఫాస్ట్గా ఫలిస్తుందన్నమాట. మనం బంతి లాంటిది అన్నమాట కర్మ అనేది. ఒక లబ్బర్ బంతి లెక్క. బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి మనకే వచ్చి తగులుతుంది. అట్లా కర్మ కూడా మనం ఏదన్నా ఇతరులకు ఏది చేస్తే అది మనం ఇతరులకు ఏది చేస్తే మనకు కూడా అదే వస్తుంది. మనం ఇతరులకు ఏది చేస్తే మనకు అదే వస్తుంది. మనం ఇతరులను తిడితే మనల్ని కూడా ఈ కలియుగంలోనే వితిన్ 1 ఇయర్లోనే మనల్ని కూడా ఎవరో తిట్టడం, మనల్ని బాధ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అట్లా అంటే ఏదైనా సరే మనం మంచి చేస్తే మంచి మనకు వస్తుంది, మనం చెడు చేస్తే మనకు రిటర్న్ అనేది వస్తుంది. కలియుగంలో అంత ఫాస్ట్గా వస్తుందన్నమాట. ముఖ్యంగా భగవత్ సాధకులు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవత్ సాధకులు ఎవరినన్నా తిడితే అంటే తిట్టడం కానీ కొట్టడం కానీ ఏదైనా సరే ఎవరికైనా చెడు కర్మ చేయాలంటే భగవత్ సాధన చేసే వాళ్ళు ఇతరులకు చెడు కర్మ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే వెంటనే దాని ఫలితం మనకు చూపెడుతుంది. మనకు కూడా ఇతరులు చెడు చేసే పరిస్థితి వస్తుందన్నమాట. అరే నేను ఇన్ని పూజలు చేస్తున్నా, నాకు ఇట్లా ఎందుకు చెడు జరుగుతుందంటే మనం ఎవరి పట్లనో అసభ్యంగా ప్రవర్తించడమో, ఎవరినో తిట్టడమో, ఎవరినో కొట్టడమో, ఎవరినో బాధ పెట్టడమో జరిగింది. దాని ఫలితం వెంటనే చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుంది అంటే భగవంతుడు మనల్ని సరిదిద్దాలని అనుకుంటాడు. ఎందుకంటే మనం భగవత్ సాధన చేసే వాళ్ళని భగవంతుడు సరిదిద్దాలనుకుంటాడు. ఇప్పుడు మనం ఎవరినన్నా తిట్టామనుకోండి, వెంటనే మనల్ని కూడా ఎవరో తిడతారు. అంటే మామూలు పూజలు చేయని వాళ్ళకంటే భగవత్ పూజలు చేసే వాళ్ళకు ఇట్లాంటి విషయాల్లో వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు కనిపిస్తుంది అంటే మామూలు వాళ్ళు ఎట్లా ఉన్నా భగవంతుడికి సంబంధం లేదు. కానీ భగవంతుడు నమ్మే వాళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనమే సపోజ్ తిట్టడం అనుకోండి, ఎవరినన్నా తిడితే మనకు వితిన్ 1 మంత్లోనే మనల్ని కూడా ఎవరో తిడతారు భగవత్ సాధన చేసే వాళ్ళని. ఎందుకు తిడతారు అంటే భగవంతుడు దీని ద్వారా మనకు ఏం సందేశం ఇస్తుండంటే నువ్వు ఎవరిని తిట్టద్దు, తిట్టి కర్మను చుట్టుకోవద్దు అనేది మనకు దాని ద్వారా అర్థమవుతుంది. అయ్యో నేను వాళ్ళని తిట్టానే, అందుకనే వాళ్ళు ఎవరో ఇంకా వేరే వాళ్ళు నన్ను ఇవాళ తిట్టడం జరిగింది అనే ఆలోచన మీకు వస్తుందన్నమాట. తద్వారా మీరు పాపాలు చేయకుండా ఉంటారు. అంటే మిమ్మల్ని పాపాలు చేయకుండా ఉంచడానికి కోసమే భగవంతుడు మీరు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మీకు వెంటనే శిక్ష అనేది విధిస్తాడు అన్నమాట. అరే మనం అనుకుంటాం వేరే వాళ్ళు అరే ఇన్ని పాపాలు చేస్తారు, వాళ్ళకి ఎందుకు శిక్షలు పడట్లేదు అంటే వాళ్ళు భగవత్ సాధనకు నాకు తెలిసి దూరంగా ఉన్నారు. వాళ్ళ కర్మ అనేది పండి ఒకటేసారి వాళ్ళని కొట్టేస్తుంది అన్నమాట. కానీ భగవత్ సాధకుల విషయంలో అట్లా కాదు. ఏ చిన్న తప్పు చేసినా అది వెంటనే దాని ఫలితం అనేది మనకు కూడా రిటర్న్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనము తప్పులు చేయకుండా ఉండడం కోసమే అది. అంటే పలానోళ్ళు ఎవరినో తిడితే మనల్ని కూడా వెంటనే ఎవరో తిడతారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది కదా, అరే మనం ఇతరులను తిట్టడం వల్ల, ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వల్ల, ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం వల్ల మనకు కూడా అది రిటర్న్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఈ తప్పుల్ని మళ్ళీ చేయొద్దు అనే ఆలోచన మనకు వస్తుంది. అందుకోసమే భగవత్ సాధకుల విషయంలో సాధకులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు వెంటనే ఆ ఫలితం అనేది వస్తుంది. అంటే ఆ తప్పుకు సంబంధించిన ఫలితం వెంటనే చూపెడుతుంది అన్నమాట. అందుకనే భగవత్ సాధకులు ముఖ్యంగా ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించవద్దు, ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించవద్దు, ఎవరిని తిట్టవద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తిట్టినా సరే మీరు పట్టించుకోకుండా ఉండండి. ఓకేనా? అది.